గుప్పెట్లోంచి అమాంతంగా లాక్కుంటాను. ఆ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఏంటి? ఆ రోజు ఆయన అల్లరి చేశారని కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఆయన బైక్ మీద వెళ్తుందేంటి? ఆటో అన్న, ఆ బైక్ ని ఫాలో అవ్వు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, చెప్పిందంతా గుర్తుంది కదా. ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయి. అలాగేనండి. ఓకే. ఇక్కడ ఆపండి అన్న. అక్క, నువ్వా? ఎలా ఉన్నావు? అసలేం చేస్తున్నావు నువ్వు? కొంచెమైనా బుద్ధుందా నీకు? ఏమైందక్క? ఏమైందా? ఆ రోజు నిన్న మనిషి అల్లరి చేస్తే నేను నిన్ను కాపాడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చివరికి నువ్వు వెళ్లిపోయినా నేను స్టేషన్కి వెళ్లి అతన్ని గుర్తించి నానా పాటలు పడితే ఇప్పుడు నువ్వేమో ఏమీ జరగనట్టు నిన్న అల్లరి పెట్టిన వాడితో నవ్వుతూ బండెక్కి తిరుగుతున్నావా? బుద్ధుందా నీకు? ఆయన నన్ను అల్లరి చేశారా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావక్క? నన్ను అల్లరి చేసింది అతను కాదు, అమ్మాజీ కొడుకు. ఆ అమ్మాజీ కొడుకు ఇతనే కదా? ఈయన కాదక్క, ఆయన వేరు. ఆ రోజు వాళ్ళ పేరు పెట్టి పిలుస్తుంటే విన్నాను. ఓబిలేషో ఏదో ఉంది. నిజంగా ఆయన కాదా? నిజమక్క. లేకపోతే అల్లరి చేసిన అబ్బాయితో ఏ అమ్మాయినా మళ్ళీ మాట్లాడుతుందా? ఆ రోజు నన్ను ఓబిలేష్ అలా అల్లరి చేస్తుంటే ఈయనే వచ్చి కాపాడారు, ధైర్యం చెప్పారు. అయినా అల్లరి చేశారని నువ్వెలా అనుకున్నావక్క? అర్థమైంది. ఆ రోజు నువ్వు వచ్చేసరికి ఆయన నా దగ్గర నుండి పరిగెత్తుకుంటూ వెళ్లారు కదా. నన్ను అల్లరి చేస్తూ నువ్వు రావడం చూసి వెళ్లిపోయారనుకున్నావు కదా. కానీ నాకు ధైర్యం చెప్పి వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్లారు. ఇంతలో నువ్వు వచ్చి తీసుకెళ్లావు. ఎంత పని చేశాను. అమ్మాజీ కొడుకొని తను చెప్పగానే ఆ క్షణంలో అక్కడే ఉన్న ఆయన్ని చూసి ఆయనే అల్లరి చేశారని పొరపాటు పడ్డాను. ఆయన చాలా మంచివారక్క. ఏ తప్పు చేసినా క్షమిస్తారేమో గాని ఆడవాళ్ల జోలికి ఎవ్వరొచ్చినా అస్సలు క్షమించరు. సరే,
వెళ్ళొస్తాను. లోపలికి రా అక్క, కాఫీ తాగి వెళ్దువు గాని. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే, అర్జెంట్ పనుంది. ఉమ్. నా తల్లి త్రిపురాంబ ప్రాణాలు తీసి ఎంతో మంది బతుకుల్ని బుగ్గిపాలు చేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా మంగళాంబ? ఎప్పటికైనా నీ నిజ స్వరూపం తెలియచేసి అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టాలని ఎన్నాళ్ళు ఎదురు చూసా. కాని శివాని గుప్పెట్లో పెట్టుకున్నావు. ఇప్పుడు నిజం చెప్పినా వాడు నమ్మడు. అలాగని నిన్ను వదిలేస్తే త్రిపురాంబ ప్రాణాలు తీసినట్టే. ఏదో ఒక రోజు శివ ప్రాణాలు కూడా తీసేస్తావు. నీలాంటి విషపురుగు ప్రాణాలతో ఉండకూడదు. చంపేస్తాను, చంపేస్తాను. మంగళాంబ, 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 బయటికి రా. శశికళ, శశికళనే మంగళాంబ. ఈ రోజుకి నీ పాపం పండి నీ ప్రాణాలు తీయడానికే వచ్చానే. నేను ఎన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నది శివకి నిజాలు తెలియజేయడానికే. ఇప్పుడు శివ వాటిని నమ్ముతాడన్న నమ్మకం వచ్చింది. ఏందమ్మి నువ్వు చెప్పే నిజాలు? ఓడు నా బిడ్డ, నువ్వేం చెప్పినా నమ్మడు. నమ్ముతాడో లేదో, ఎన్నాళ్ళు నువ్వాడిందే ఆట పాడిందే పాట అయింది కదా. కాసేపు నా మాట సాగని, నమ్మేది లేంది తేలిపోతుంది. అదేం లేదమ్మి, ఎవరు ఇక్కడ ఏది మాట్లాడడానికి వీల్లేదు. నువ్వేంద్ర అట్ట చూస్తాండావు? అమ్మ చెప్తాండాది, చంపి వాళ్ళని బయటికి పంపేరా. ఏదో చెప్తానంటుంది కదమ్మా, చెప్పని. నీకేంటి నష్టం? చెప్పని అమ్మాజీ, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడ్డావు? నువ్వు చెప్పు శశికళ. చిన్న, మీ అమ్మని నాన్నని నిన్ను చూస్తే ఈ ఊరంతటికి ఎంత సంబరమో తెలుసా? అందరికీ కన్నుల పండగగా ఉండేది. ఒక్క ఈ మంగళాంబ, అదే ఈ అమ్మాజీకి తప్ప. మీ అమ్మ ఊరందరి మేలు కోరి వాళ్ల మన్ననలు పొందటం చూసి తట్టుకోలేకపోయింది. ఇదిగో మళ్ళీ ఈ అనసూయమ్మే
నిన్ను మీ అమ్మని కాపాడింది. కానీ ఈ అమ్మాజీ కడుపు మంట చల్లారలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి చివరికి కొంచెం కూడా దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా మా త్రిపురాంబ తల్లిని, నీ కన్న తల్లిని పట్టున పెట్టుకుంది. మనకింత అన్యాయం చేసిన దుర్మార్గురాలు మన కళ్ళెదురుగా తిరుగుతుంటే చూస్తూ ఎలా తట్టుకోగలం? అయినా ఇన్నేళ్లు ఎక్కడున్నావు శశికళ? ఇలా అయిపోయావేంటి? నా సంగతి వదిలేయమ్మా. త్రిపురాంబదేవిని పొట్టన పెట్టుకున్నట్టే మన చిన్నాని కూడా ఏదో ఒక రోజు పొట్టన పెట్టుకుంటుంది. అందుకే అది చావాలి, నా చేతుల్లో చావాలి. శశికళ ఆగు. నువ్వు ఆవేశపడ్డానికి ఇది సమయం కాదు. ఇప్పుడు అమ్మాజీ కంట్లో పడితే నీకే ప్రమాదం. ఈ మనిషికి ఎదురెళ్లడం అంటే నా కొడుక్కి ఎదురెళ్లడమే. నీ దేవత త్రిపురాంబ కొడుక్కి ఎదురు వెళ్లడమే. అవును శశికళ, ఇప్పుడు శివకి అమ్మాజీనే సర్వస్వం. ఆవిడ మాటే వేదం. ఆవిడ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. అసలు అమ్మాజీ అంటూ లేకపోతే మా అంత సంతోషపడే వాళ్ళెవరూ లేరు. కానీ అమ్మాజీ ప్రాణాలు తీయాలంటే ముందు శివ ప్రాణాలు దాటాలి. దాటగలవా? అదొక్కటే మమ్మల్ని అందరినీ ఆపుతోంది. ఇప్పటికే అమ్మాజీ ఆయన దృష్టిలో అత్తయ్య మావయ్యల్ని చెడ్డవాళ్ళని చేసింది. ఇప్పుడు మనం ఆ అమ్మాజీని ఏమైనా చెయ్యాలని చూస్తే ఆయనకి మనం పూర్తిగా శత్రువులం అయిపోతాం. అందుకే ముందు మనం శివ మనసులోంచి అమ్మాజీని తొలగిపోయేలా చెయ్యాలి. ఆ తర్వాత మనం ఏమైనా చెయ్యొచ్చు. ఎన్నాళ్ళు నేను ప్రాణాలతో ఉన్నదే చిన్నాకి నిజం తెలియజేయడం కోసం. శివ మారే వరకు ఎదురు చూస్తాను. కాని ఈలోగా దానివల్ల శివకేదన్నా ప్రమాదం వస్తుందనిపిస్తే దాని చావుని నా నుండి ఎవ్వరూ ఆపలేరు. ఓ, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా తిరిగి వస్తున్నాను. ఎందుకు వదినా? ఏం లేదు, ఊరికే. ఏం చదువుతున్నావు? వదినా, నువ్వు ఏమీ లేదండంలోనే ఏదో ఉందని నాకు అర్థమవుతుంది. కానీ ఏంటో చెప్పొదినా. నీకు ఏ కలర్ డ్రెస్ అంటే ఇష్టం? ఎందుకు వదినా? కొత్త బట్టలు ఏమన్నా కొంటున్నావా? అబ్బా చెప్పు. గ్రీన్. మరి మీ అన్నయ్యకి? ఓ, అన్నయ్యకి డ్రెస్ కొంటున్నావా? చెప్పు. అన్నయ్యకి అలాంటి ఇష్టాలే ఉండవు. ఏది ఉంటే అది వేసుకొని వెళ్ళిపోవడమే. నీకు ఏ స్వీట్ అంటే ఇష్టం? నాకు అర్థమైందిలే వదినా. అన్నయ్యకి ఏ స్వీట్ ఇష్టమో అడగాలనుకుంటున్నావు. మాట వరుసకు మాత్రమే నన్ను అడుగుతున్నావు. నువ్వెక్కడ అబ్బా వదులుదినా, చెప్తానులే. అన్నయ్యకి కజ్జికాయలంటే చాలా ఇష్టం. అవునా? కజ్జికాయలంటే నాకు కూడా చాలా ఇష్టం. వదినా, నిజం, నాకు చాలా ఇష్టం. కానీ అమ్మ అప్పుడప్పుడు చేసి పెట్టేది. ఇప్పుడు అమ్మ వండడం వల్ల అన్నయ్య తినట్లేదు. అయితే నేను చేసి పెడతాను. నువ్వా? అవును, అది ఇప్పుడే. ఇప్పుడా? ఏమైంది వదినా నీకు? ఏమవుతుంది, కజ్జికాయలు తినాలనిపిస్తోంది. అవును, కజ్జికాయలు చేస్తారు కదా, అదెక్కడుంది?
ఎక్కడో వంటగదులు పైన ఉంటుంది వదినా. ఇప్పుడు నువ్వు అవన్నీ చేయలేవులే. పైన ఉంది కదా, నేను చూసుకుంటానులే. ఏమైంది వదినకి ఈరోజు? కజ్జికాయలు తనకి తినాలనుందా, అన్నయ్యకి తినిపించాలనుందా? సరదాకా ఇక్కడ నాకు సచ్చినంత పనైనదప్పా. అసలు ఈ త్రిశూలు యాడ దొరికిండా దీనికి? రాత్రి శశికళ పారిపోతాం కంగారులో ఇక్కడో ఎక్కడో పడేసుంటుందమ్మా. నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా మా త్రిపురాంబ తల్లిని, నీ కన్న తల్లిని పట్టణ పెట్టుకుంది. నా తల్లిని దారుణంగా చంపిన దాన్ని చంపాల్సింది నువ్వు కాదు శశికళ, నేను. ఇంకా అది కండ్ల ముందే మెదలుతా ఉండాదప్పా. అది చెప్పిన మాటలిని ఈ శివగాడు నా పొట్లో పొడుచుండాడు. ఈ కల ఎక్కడ నిజమైపోతాదోనని భయపడుతుండానప్పా. నాకు అదే భయంగా ఉందమ్మా. శివ ప్రస్తుతానికి నీ మాట వినొచ్చా, కానీ ఎప్పుడైనా నిజం తెలిస్తే, ఆ నిజం శివ నమ్మితే, అసలే వాళ్ళంతా శివని ఎలా మార్చాలా అని ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళక శశికళ కూడా తోడైతే అసలు ఒక మనిషి లోపలికొచ్చిన సంగతి కూడా పట్టించుకోవట్లేదు చూడు. ఏవండి? ఏంటి మళ్ళీ ఏమైనా కిందకి దించాలా? లేదు, నా మనసులో బరువుని దించితే చాలు. ఏంటి? దగ్గరికి తీసుకుని కౌగిలించుకోవయ్యా మగడా. వదులు. ఏంటి ఇలా పట్టుకున్నావు? వదులు. బదలను. ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నది చాలు. మీ ప్రేమకి దూరమైంది చాలు. మీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, అపార్థం చేసుకున్నాను. ఎన్ని తిట్లు తిట్టానో. చాలా పెద్ద తప్పు చేశాను. బయట రూపాన్ని చూసి వజ్రాన్ని గుళకరాయన్న భ్రమలో ఉండిపోయాను. ఇంకా మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండను. వదలవు? వదలను. ఇక ఎప్పటికీ నా స్థానం మీ హృదయమే. వదిలి వెళ్లేదే లేదు. మీ సంతకాలు కావమ్మా, శివ సంతకాలు కావాలి. ఇప్పుడు ఆస్తి అంతా శివ పేరు మీదకి వచ్చింది కదా, ఈ రోజు నుంచి సర్వ హక్కులు ఆయనవే.
ఇన్నాళ్ళు అంతా నా గుప్పెట్లోనే ఉండదనుకున్నా. ఎవరిని వేధించినా సాధించినా ప్రాణాలు తీసినా ఈ పెత్తనం కోసమే చేసినా. ఇంత చేసి ఇచ్చే ఈరోజు మళ్ళా ఇట్లాంటి గతి పట్టిండాదేవి. వాడు నా చెప్పు చేతుల్లో ఉంటాడనుకున్నా. కాని ఇప్పుడు నేను ఓనికి చేయి సాపాల్సిన పరిస్థితి వచ్చుండాది. లాయర్ వచ్చి ఒక మాట చెప్పంగానే అందరూ ఇట్టా మాట్లాడతాండారేమి. ఒకేళ రేపు నిజంగానే చెయ్యి చాచే పరిస్థితి వస్తే ఎంత హీనంగా సోచ్చారు. ఇట్టాటి బతుకు బతకడం కన్నా సావే మంచిది కదూ. అక్క ఇలా అయిపోయిందేంటక్క? అంటే ఇంక నీ చేతిలో ఏమీ లేనట్టేనా? రూపాయి కావాలన్నా శివని అడుక్కోవాల్సిందేనా? ఈ అమ్మాజీకి ఆ పరిస్థితి ఎప్పటికి రాదు మే. ఊరుకో అక్క, ఏదో బయటికలా అంటున్నావు గాని నీకు శివ కాకపోతే వేరే దిక్కే ఉంది చెప్పు. నీకిప్పుడు డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? వేరే ఆస్తి పాస్తులు బ్యాంకు బ్యాలెన్స్లు ఏమన్నా ఉన్నాయా? మరి ఇంకెవరిని అడుగుతావు? శివనే కదా. కాని వాడిప్పుడు నా గుప్పిట్లోనే ఉండాడమ్మి. ఉంటే మాత్రం ఏం లాభం అక్క? నీకిప్పుడు 1,00,000 రూపాయలు కావాలనుకో, నాన్నా నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు అని అడుగుతావు, వెంటనే ఇచ్చేస్తాడు. ఇప్పుడు నేను వెళ్లి అడిగాననుకో, నాకు కూడా ఇస్తాడు కదా. అప్పుడు నీకు నాకు ఏంటక్క తేడా? ఇద్దరం చెయ్యి చాచి అడుక్కున్నట్టే కదా. పోనీ శివ నీ గుప్పెట్లోనే ఉన్నాడు కాబట్టి అంతా నీ ఇష్టమే అనుకుందాం. కానీ ఎప్పటి వరకు? శివ వాడి పెళ్ళాం మాట విననంత వరకు మాత్రమే కదా. అంతకు ముందు ఈ ఆస్తి మీద నీకు పెత్తనం ఉండేది కాబట్టి నువ్వేం చేసినా అడిగేవాళ్లు లేరు. ఇప్పుడు పెత్తనం పోయే, ఇంక నిన్ను పట్టించుకునేవాడే లేడు. నాన్న శివ, గుళ్ళో నీ పేరున అర్చన చేయించా నాన్న. తప్పు నాన్న, అలా దేవుడు బొట్టు పెడితే వద్దనకూడదు. అవసరం లేదు. నా కోసం మా అమ్మాజీ పూజలు చేస్తుంది, బొట్టు ప్రసాదాలు పెడుతుంది. మీ బొట్లు ప్రసాదాలు ఏమీ అక్కర్లేదు. ఇలా లేనిపోని ప్రేమను చూపించి లొంగ తీసుకోవాలనుకుంటున్నారేమో. అది కలలో కూడా జరగదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా మీ మీద నా అభిప్రాయం మాత్రం మారదు. గుర్తుంచుకోండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అవునత్తయ్య, ఆయనకిష్టం లేదన్నప్పుడు ఎందుకు పాప ఆయన ఇబ్బంది పెట్టి మీరు బాధపడతారు? అది కాదమ్మా. ఏది కాదత్తయ్య? మీరు ఆయన పేరున గుడిలో అర్చన చేయించారు, ఆయనకి బొట్టు పెట్టాలి అనుకుంటారు. ఆయనేమో అమ్మాజీ అత్తయ్య బొట్టు పెడతారులే, అవసరం లేదు అంటున్నారు. ఇంతే కదండి? ఏది అమ్మాజీ అత్తయ్య పెట్టిన బొట్టు కనిపించట్లేదు? నువ్వంటే నాకు, నేనంటే నీకు, నీకు నాకు ప్రేమంటే ఏంటి?
చేతి మీద పడతావేంటి? మీరే నా చేయి పట్టి లాగేసి నేను మీద పడ్డానంటారేంటండి? ఏయ్, నేనెక్కడ లాగాను? తోశాను. అప్పుడు పక్కకు పడాలి కదా. అయినా నా మీద పడతావేంటి? లాగితే ఏంటి, తోస్తే ఏంటి? కారణం మీరే కదా. మళ్ళీ నన్నంటారేంటి? ఏం చేసినా ఆ శివగాడిని అడ్డం పెట్టి చెయ్యాలప్పా. అసలు అనుమానమే రాకూడదు. ఓబులు ఓసారి కారాపు. వాహ్, క్యా సీన్ హై. శివ చాలా డెవలప్ అయిపోయాడమ్మా. తాగు. చీర మీద పడుతుందండి. కొబ్బరి బాండం కూడా తాగడం చేత కదా. లేవు. నువ్వు పోమ్మా, వెనకాలే వస్తానని చెప్పి నా దగ్గరికి రాకుండా పెండ్లాంతో షికార్లు చేస్తాడా? అది ఇదిగో. అక్కడ ఏదో ఉంది, తుడుచుకో. ఎక్కడండి? ఇక్కడ. అక్కడ కాదు, అక్కడ. ఇక్కడ. ఓబులు నువ్వు బాని. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకంత ఆవేశం? లాయర్ పిల్లు మార్చడం కుదరదు అన్నప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు. మధ్యలో ఏమైంది నీకు? ఏమైనదా? ఓడు ఈ అమ్మాజీకి కొడుగ్గానే ఉంటాడనుకున్నా, కాని ఈశ్వరికి మొగుడుగా మారుతాండాడ్రా. అదే భయంగా ఉంది. విల్లు మారకపోయినా ఈడు మారకపోతే చాలనుకున్నా. మెల్లిగా చేయి జారినవన్నీ చేజిక్కించుకోవచ్చనుకున్నా. కాని ఓడే చేయి జారిపోతే ఏందిరా మన పరిస్థితి? అంతకుముందు ఈ పరిస్థితి లేదమ్మా. ఈశ్వరి పొచ్చాకే ఇలా అయింది. అన్నయ్యని మెల్లిమెల్లిగా మార్చి తన వైపుకు తిప్పుకుంటుంది. పెదనాన్న పెద్దమ్మల్ని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు ఈ ఈశ్వర్ని హ్యాండిల్ చేయడం. ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేయాలి. లేదంటే శివ మనకి దూరం కావడానికి ఎంతో సమయం పట్టదమ్మా. ఆపేశారేంటి? నిజంగానే దింపేస్తారా ఏంటి? మీకు జాలి దయ లేకుండా పోతున్నా మీ భార్యని, పైగా ఆడపిల్లని ఇంత రాత్రిపూట మధ్యలో వదిలేస్తే బాగోదు చెప్తున్నా.
అలా ఒంటి మీద చొక్కా ఎవరన్నా ఇచ్చేస్తారా? నేనిచ్చాను కదా. అంటే పాపం ఆవిడికి బాగా చలివేస్తూ ఉండొచ్చు, అందుకని అప్పటికప్పుడు చొక్కా తీసి ఇచ్చేయాలా? ఏ దుప్పటో కొనివ్వచ్చు, లేదా డబ్బులిచ్చి ఆవిడ్ని కొనుక్కోమని చెప్పొచ్చు. కానీ మీకు లేకుండా మనకుంటేనే చేస్తామంటే అది సాయం కాదు. మనకి లేకుండా పోతుందని తెలిసి కూడా చేయగలగడమే సహాయం. అయినా అప్పుడు నేను అంత ఆలోచించలేదు. ఆమె చలి నాకు కనిపించింది. నా చొక్కా ఆమె అవసరాన్ని తీరుస్తుందనిపించింది. అంతే, ఇంకేం ఆలోచించలేదు. ఏయ్, తప్పకమంటే ఏం ఆలోచిస్తున్నావు? తప్పక తీయంగా తీయంగా సొగసు పలికే జోలాలి, మెల్లంగా చల్లంగా వయసు చిలికే పూగాలి. ఏయ్, వదులు. వదులుతాను గాని బ్లౌజ్ వెనక తాడు కట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. కాస్త మూడేసి వెళ్ళండి. ఏయ్, ఎలా కనిపిస్తుందని నీ కంటికి? బ్లౌజులకి ముళ్ళేసేవాళ్ళ కనిపిస్తున్నానా? చూసావా ఈ చెయ్యి? కత్తులు కర్రలు పట్టిన చెయ్యి. కత్తులు కర్రలు ఎవడైనా పడతాడు, కానీ ఎవడు పడితే వాడొచ్చి బ్లౌజ్కి ముడి వెయ్యడు. 3 ముళ్ళు వేసిన వాడే ఈ ముళ్ళు కూడా వెయ్యాలి. అంటే మీరే వెయ్యాలి. వేయండి. నా వల్ల ఇవన్నీ కావు. వదిలే. ఏయ్, ఇవ్వు, నేను వెళ్ళాలి. బ్లౌజ్కి ముడి వేయండి, అప్పుడు ఇస్తాను. ఉహుం, నేను వేయను. అయితే నేను ఇవ్వను. నా దగ్గరే వేషాలేస్తున్నావా? ఎలా ఇవ్వబో చూస్తాను. ఏయ్, మర్యాదగా కత్తివ్వు.